अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. ప్రసిద్ధ కథకులు సత్యం శంకరమంచి వారి కలం నుంచి జాలువారినవి అమరావతి కథలు. అమరావతి, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలోని ప్రజల జీవితాన్ని, సంస్కృతిని చిన్న చిన్న సంఘటనలుగా ఆకట్టుకునేలా రచించారు సత్యం శంకరమంచి గారు. ఈరోజు మనం ఆ అమరావతి కథల్లో ఒకటి విందాం. ఈరోజు వినబోయే కథ పునుకుల బుట్టలో లచ్చితల్లి. రచన సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది వేమూరి సాధన. సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేల్టి కథ పునుకుల బుట్టలో లచ్చితల్లి. అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయస్సు ఎవరికీ తెలియదు. కాపుకాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళావిడకిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధాన్లు గారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలపడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కుమని పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడి చేతిలో వేడివేడి పుణుకుల బుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలదరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, నాకిచ్చెళ్ళహే, ఇట్రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల్నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆగు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కాని పచ్చడికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయిరా అని ఎవరైనంటే, ఏటిబాబు పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులు ఇచ్చేవాడో అంత వేగంతోనూ డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబూ అంటూ వెకిల్ నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పడవొచ్చేది.
రయ్యన బాణంలాగా రేవులోకెళ్ళిపోయేవాడు సుబ్బయ్య. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేసేవాడు. సామాను సాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ల పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి, చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ల వెనక చేరి, పోలయ్య గారు, ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికెళ్ళి, వద్దురా అంటున్నా, పచ్చడి ఎక్కువేశాను తీసుకోండి, మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గరేముంటుంది బాబు, పుణుకులమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబూ, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి బాబూ, నీ పావలా వడ్డీ వేసుకోరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకొచ్చేవాడు. డబ్బుల్లేక గిలగిల్లాడే సారా సరసులకి ₹1/2 వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తయిపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి. లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్ని ఎవరూ సుబ్బాయి అనరు. వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపులేసుకుని రహస్యంగా 1 గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాకులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మి రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల పుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు. పుణుకుల బుట్టలో లచ్చితల్లి, సత్యం శంకర్ మంచివారి అమరావతి కథ విన్నారు. చదివినవారు శ్రీమతి వేమూరి సాధన. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.